మనోజ్‌నైతే ఇంకా హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు. కానీ అక్కడ ఇంటికి ఇంకా బావుంది, ఇంటికెళ్ళొచ్చు అని చెప్పి అనేటప్పటికి ఇంక అందరూ తను బాధపడ్డా, అందులో ప్రభావతి అయితే నా కొడుక్కి ఇలా జరిగింది అని చెప్పని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా అక్కడ హాస్పిటల్ నుంచి బిల్లు పే చేయాలి. లేదంటే ఇంక నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వరు అని చెప్పి అనేటప్పటికి మేము ఇంటికెళ్ళిపోతాము. మేము ఇంటికాడ చూసుకుంటాము అని చెప్పని రోహిణి కూడా అంటుంది. ఇంక ప్రభావతి కూడా అలాగే నా కొడుకుని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పని అంటాడు. సరే ఇంక డిశ్చార్జ్ చేస్తున్నారు కదా అని చెప్పనని ఇంక బిల్లు పే చేయాలంటే సరే ఎంత అయింది అంటే మొత్తం 1,70,000 అయింది అని చెప్పని అంటారు. ఇంక ఈ లోపల బాలు అయితే రోహిణి నీ దగ్గర ఎంత ఉన్నాయి అని చెప్పంటే నా కాడ అసలుకి ఏమీ లేవు బాలు అని చెప్పని అంటుంది. ఇంక చేసేది ఏం లేక మళ్ళీ అయితే ఇంకా బాలు మీన ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకొని కొంచెం డబ్బులు పెట్టుకుంటే మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చి ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు మీనా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా సరే నువ్వు డబ్బులు అడుగు అని చెప్పనని తనైతే అంటాడు. ఇంకా మీనా కూడా అదే ప్రయత్నాల్లో ఉంటే ఇంకా బాలు అయితే అందరినీ ట్రై చేసి ఇంకా ఆఖరికైతే తన చీటీలు కడుతూ ఉంటాడు. మీనాకి దండ చేయించాలి అన్నట్టుగా ఇంకా అలాగా ఇంకా వాళ్ళకే ఫోన్ చేసి నాకు డబ్బులు అవసరం, నేను చీటీ కడుతున్నాను కదా, నాకు కొంచెం డబ్బులు కావాలి అని చెప్పనని అంటాడు. చూసావా, మీరు ఒకరికొకరు తోడుకోడలుగా కాకుండా ఎప్పుడు మీనాని బాలుని వేరు చేసా మీరు మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే బాలు మీనా మీ ఆయన కోసం ఇంతగా తాపత్రయపడుతున్నారు. కానీ వాళ్ళని మనుషులుగా చూడకపోయినా కనీసం మనుషులు అన్నట్టుగా కూడా మీరు చూడట్లేదు. అదే నా బాధ. వాళ్ళ మనసులో ఏ కల్ముషం పెట్టుకోకుండా వాళ్ళు మీతో మాట్లాడతారు. మీరు అది అర్థం చేసుకోకుండా తప్పులన్నీ చేసేసి తర్వాత నువ్వే బాలు మాకు దిక్కు అని చెప్పనంటే వాళ్ళిద్దరైనా ఎంతకాలం చూస్తారు? వాళ్ళిద్దరిది ఒకే మైండ్ సెట్. అందుకనే వాళ్ళిద్దరూ ఇంత బాధపడుతున్నారు. మీలాగా చూసి చూడనట్టుగా వాళ్ళు వదిలేయలేక ఇంత నరకం అనుభవిస్తున్నారు అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా రోహిణి కూడా ఇంకా రోహిణి ఫ్రెండ్ అయితే విద్య కూడా వచ్చి ఈరోజు నువ్వు సేఫ్ అయినావు అని చెప్పనంటే అది బాలు మీనా వల్లే. ఇప్పుడు నీ పాలటికి బాలునే పెద్ద దేవుడు అన్నట్టుగా చెప్తుంది.